హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతలో 3వ అధ్యాయము 23వ వచనము. నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదమును ఎప్పుడునూ తొట్టిల్లదు. హల్లెలూయా! ఈ వాగ్దానం ద్వారా మనకు క్షేమం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినప్పుడు ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేసేసాడు. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వసించి ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో విజయాన్ని మనము పొందుకుంటాం. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే దాని మీద ఆధారపడి ఉన్నావో, యేసుక్రీస్తుని విశ్వసించి ఎప్పుడైతే ఉన్నావో, ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నావో, ప్రతి దాని మీద విజయం పొందే శక్తిని నీవు కలిగి ఉన్నావు. అట్టి రీతిగా ప్రతి మార్గంలో నీకు విజయం ఉంటుంది. ప్రతి మార్గం నీకు సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే లోకాన్ని సృజించిన వాడు, లోకాన్ని జయించిన వాడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో ఏం చేయాలంటే ధైర్యం కలిగి ఉండాలి. నేను ఏదైనా చేయగలను, క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలన్న విషయంలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటావో ప్రతి దానిలో నీకు విజయము కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు తీరును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడని నడిపించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ప్రతి బలహీన శరీరం తండ్రి ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడును గాక అని ప్రవచిస్తాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.